ఇక్కడ చూడండి ఎంత దారుణం ఉందో. ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ చంపేది నిన్నే చూడండి ఒక వ్యక్తిని, అజయ్. ఈయన ఒక డైనమిక్ పాస్టర్, ఇప్పుడు సంచలనంగా మన యువ పాస్టర్ అనే అజయ్. ఆయన కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తి, ఆయన కూడా ఇంటలెక్చువల్, ఆయన కూడా చాలామంది ఆయన ఫ్యాన్స్ ఉంటారు. ఆయన మాట్లాడేటువంటి సందర్భంలో ఆయనకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. ఇవాళ జాన్ వెస్లీ లాంటి వ్యక్తులు కానీ, ఇవాళ ఉన్నటువంటి అజయ్ లాంటి వ్యక్తులు కానీ, ఇవాళ విజయ్ రెడ్డి లాంటి వ్యక్తులు కానీ. ఇక చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇక్కడ చూడండి నెక్స్ట్ చంపేది నిన్న ఇంత దారుణంగా చెప్తున్నారు. మరి ఈ పోలీసు యంత్రం ఏం చేస్తుంది చూడండి, డైరెక్ట్గా ప్రధానంగా చెప్తున్నారు. నెక్స్ట్ చంపేది నిన్నే అంటున్నారు. మరి అజయ్ బాబు ఎబోట్ ప్రవీణ్ పగడాల గారు, ప్రవీణ్ పగడాలని చంపేసిన నెక్స్ట్ నిన్నే, ప్రవీణ్ పగడాలని చంపేసిన నిన్నే అంటున్నాడు ఆయన. చూడండి పాప ఆయన బాధ చూడండి, పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తున్నాడు. చూడండి ఎంత దారుణం ఉందో. ఇక ఇంతగానం ఇంకా ఎవిడెన్స్ ఏం కావాలి? ఈ దేశ ప్రధాని ఏం చేస్తున్నాడు? దీని వెనక ఉండి నడిపించేది ఎవడు? ఇంకా చూడండి పాపం చూడండి. ఇంకా చూడండి పాపం ఆయన ఎంత ఘోరంగా ఎంత దారుణంగా. సరే ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చారు. చివరికి అన్ని పార్టీల వాళ్ళు మీడియా సంస్థలతో సహా వెళ్ళారు. అయితే గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ కానీ పేరు మోసినటువంటి ఒక హైందవ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు లేకపోతే పూజారో లేకపోతే పీఠాధిపతి అయి ఉంటే రాష్ట్రం మొత్తం దద్దరిల్లిపోతూ ఉండేది ఈ సమయానికి. కానీ చనిపోయింది క్రైస్తవ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక సాధారణమైన దైవజనుడు. వారికి సాధారణమే కావచ్చు, కానీ 100 మంది అజయ్ బాబులు కలిపిన ప్రవీణ్ పగడాల గారి ధ్యానం ముందు సరిపోదు నిలబడలేదు. హిందూ సహోదరులతో అయినా, ముస్లిం సహోదరులతో అయినా, క్రైస్తవ సహోదరులతో అయినా, అక్షరం ముఖ్యరాని వారికి కూడా దేవుని వాక్యాన్ని అర్థమయ్యేలాగా చెప్పిన ఈ తరకు అపోస్తుడే. అలాంటి వ్యక్తి అత్యంత కిరాతకంగా చనిపోయిన స్థితిలో మనకు కనబడ్డారు. ఇప్పుడు మనం ఒక నిర్ణయానికి రావడానికి వీళ్ళు. అయితే ఇది యాక్సిడెంట్ అనుకోవడానికి దానికి కొన్ని ఆధారాలు కావాలి. యాక్సిడెంట్ అనేది ఒకవేళ వాస్తవం అయితే ఆ ఏరియాలో ఉండే సీసీ ఫుటేజ్ లో వచ్చిన బండి పదేది కూడా తప్పనిసరిగా నమోదు. ఇక్కడ ఆయన స్పష్టం చెప్తున్నాడు, అజయ్ బాబు స్పష్టం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అదే రాజకీయ నాయకుడైతే ఈరోజు నిజంగా ఈ విధంగా ఉండేదా పరిస్థితులు? అదే రాజకీయ నాయకుడైతే రాజకీయ నాయకుల కుటుంబాలే జరిగితే, రాజకీయ నాయకులకు సంబంధించిన పిల్లలే అయి ఉంటే ఈ విధంగా నిజంగానే ప్రభుత్వాలు చేసి ఉండేవా? ఈ ప్రభుత్వాలు స్పందించకపోయేదా? ఈ ప్రభుత్వాలు ఎందుకు స్పందించలేకపోతున్నాయి? ఈ ప్రభుత్వాలు ఎందుకు పసిగట్టలేకపోతున్నాయి? ఇవాళ లక్షలాది మంది నిజంగా ఇవాళ ఆలోచించేటువంటి ఒక ప్రధానమైనటువంటి డౌట్ ఇది. ఇవాళ ఎవరో ఒక సంఘటన బలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడో ఒక సంఘటన జరిగితే ఇవాళ సెలబ్రిటీలు ఇష్టానుసారంగా ఇవాళ పోస్టులు పెడతారు. సెలబ్రిటీలు ఎక్కడో జరిగితే ఇష్టానుసారంగా మన తెలుగు సెలబ్రిటీలు ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ స్పష్టం చెప్తున్నారు, రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా ఇవాళ ట్రోల్ చేస్తున్నారు. మరి ఎందుకు రాజకీయ నాయకులు స్పందించడం లేదు? ఎందుకు నిజంగా సుప్రీంకోర్టు హైకోర్టుని ఎందుకు సుమోటుగా కేసు తీసుకోవట్లేదు? ఎందుకు నిజంగా ఇవాళ ఉన్నటువంటి సెలబ్రిటీలు చెప్పుకునే వాళ్ళు ఎందుకు పోస్ట్ చేయలేకపోతున్నారు? ఎందుకు మీరు నిజంగా ట్విట్టర్లో కానీ అక్కడో కానీ ఎక్కడో కానీ ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? అంటే నిజంగా ఎంత ఫేక్ జర్నలిస్టులు, ఫేక్ మనుషులు, ఫేక్ జనము, ఇవాళ నిజాలు చెప్పలేనటువంటి దౌర్భాగ్యులు ప్రతి ఎవడైనా పర్లేదు కానీ వాళ్ళందరూ ఫేకే. నిజాలు తెలిసినా కూడా చెప్పలేనటువంటి వ్యక్తులు వాళ్ళందరూ నిజంగా నా దృష్టిలో వాళ్ళందరూ ఫేకే. వాడు పొలిటికల్ లీడర్ అయినా, వాడు సెలబ్రిటీ అయినా, వాడు బిజినెస్ మ్యాన్ అయినా, వాడు ఏ కులమైనా ఏ మతమైనా కనీసము
కనీసం కామెంట్ చేయాలని దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నారు. మీరు కనీసం లైక్ కొట్టని దౌర్భాగ్యం ఉన్నారు. ఇలా ఉన్నటువంటి వ్యక్తులు చనిపోతే ఎవరైనా నిజంగా రెడ్డి అని ఉంటే, వెలమ అని ఉంటే, నాయుడు అని ఉంటే నిజంగా వెంటనే బట్టలు నింపేసుకుంటారు. ఇలా వెలమ రెడ్డి అని లేకపోతే అన్న ఇంకా వేరే కులమని ఉంటే, బ్రాహ్మణో లేకపోతే వైశ్యసో ఉంటే ఎక్కలేని విధంగా ఇలా బట్టలు నింపేసుకొని రోడ్ల మీదకి వస్తారు. ఇలా మీడియా మొత్తం టోటల్గా మొత్తం వాళ్ళ మీద ఓబీ వ్యాన్లు పెట్టి ఇలా లైవ్ ఇచ్చేసి ఇలా రెచ్చగొడతారు. ఇలా మరి ఇక్కడ ఏం